నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ వెయిట్ లాస్, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మన దగ్గర ఖచ్చితంగా అంటే రివర్సల్ అనేది ఒక 4-6 మంత్స్‌లో జరిగిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే సీరియస్‌గా కమిటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఈరోజు వ్యూవర్స్ మనకు అడిగిన టాపిక్ ఏంటంటే చాలా సింపుల్గా హెల్దీగా ఉంటూ ఇంట్లో మేము వెయిట్ లాస్ చేసుకోవడానికి ఒక మంచి డ్రింక్ చెప్పండి అని చెప్పి అడిగారు. సో బేసిక్గా ఈ మన వెయిట్ గెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి కొంచెం తగ్గిపోవడం వల్ల, అలాగే బాడీలో వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. సో అందుకే ఈరోజు మనం ఒక మంచి హెల్దీ డ్రింక్ అనేది ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది వచ్చేసి బాటిల్ గార్డ్ జ్యూస్. దాన్ని సోరకాయ అని అంటుంటాం. సో మామూలుగా ఒక 250 గ్రామ్స్ సోరకాయ అంటే పావు కిలో అంటాం కదా, ఆ సోరకాయ తీసుకొని పైన తొక్కు తీసేసి లోపల సీడ్స్ తీసేయాలి. తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాంతో పాటుగా దాంట్లో ఒక 1 ఇంచ్ జింజర్ అంటే అల్లం ముక్క వేయాలి. తర్వాత ఒక పిడికెడు కరివేపాకు, ఒక పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర, రైట్, అలా వేసేసి కొద్దిగా నీరు పోస్తూ దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అది పూర్తిగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ, రైట్, అంటే ఒక 1 టీ స్పూన్ జ్యూస్, లెమన్ జ్యూస్, రైట్, అలాగే దాంట్లో కొంచెం రాక్ సాల్ట్, కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ జ్యూస్ని, రైట్, కొంచెం సిప్ బై సిప్ కొంచెం కావాలంటే మీరు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ గురించి. సిప్ బై సిప్ నిదానంగా తాగాలి, రైట్. అదేదో పనిష్మెంట్ లాగా ముక్కు మూసుకొని చెవులు మూసుకొని గబుక్కన ఒక్క సిప్లో తాగడం కాకుండా దాన్ని నెమ్మదిగా సిప్ బై సిప్ నెమ్మదిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ, అలాగే దాన్ని మీరు మౌత్లోకి తీసుకున్న తర్వాత అది మీ సలైవాతో మంచిగా ప్రాపర్గా మిక్స్ అవ్వాలంటే ఒక గల్ప్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని నెమ్మదిగా మళ్ళీ దాని లోపలికి స్వాలో చేయాలి. సో ఇలా అంటే దాదాపు ఒక 10-15 మినిట్స్, అంటే మనం నార్మల్గా ఏ విధంగా అయితే కాఫీ, టీ సిప్ బై సిప్ తాగుతామో అది. సో బేసిక్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్లోనే తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాఫీ, టీని కంప్లీట్గా మానేసేయండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా అంత మానలేకపోతున్నారు అని కనుక అనుకుంటే మీకు ఒక ఆప్షన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 o'clockకి తాగారనుకోండి, ఒక 1 hour వరకు మళ్ళీ ఏమి తీసుకోకూడదు. బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏమి తీసుకోకుండా 1-1.5 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని తర్వాత మీరు కావాలంటే, అంటే మరీ కొంతమంది ఉండలేకపోతుంటారు, అంటే అసలు కాఫీ టీ లేకుంటే ఎట్లా సార్ అని చెప్పి అడుగుతుంటారు, మాకు కామెంట్స్లో కూడా అడిగారు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ తీసేసుకోండి. అది కూడా వితౌట్ షుగర్, జాగరీ లాంటిది వేసేసుకొని తీసేసుకోండి. దానివల్ల ఒక 30 days మీరు రెగ్యులర్గా దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అలాగే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి మంచిగా యాక్టివేట్ అయ్యి మీకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఒక 30 days క్రమం తప్పకుండా ఎవ్రీడే తీసుకోండి. ఎవ్రీడే తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా వెయిట్లో డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది. దాంతో పాటుగా మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, అంటే మీకు ఒకవేళ కుదిరితే అవకాశం ఉంటే క్లాసెస్ ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు మరీ ఓవర్గా కనుక వెయిట్ లేకపోతే మీ BMI చెక్ చేసుకోండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs ఉండాల్సింది 65-70 ఉన్నారనుకోండి, వాకింగ్ చేయొచ్చు. అంతేగాని ఒక 60 ఉండాల్సింది 90 ఉన్నారనుకోండి, ఐ డోంట్ అడ్వైజ్ వాకింగ్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు స్విమ్మింగ్ లాంటిది అవకాశం ఉంటే చేసుకోండి, లేదా బెడ్ మీద పడుకొని చేసే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్లో మన వీడియోస్ చూపించాము, అక్కడ వీడియోస్లో ఒక లైబ్రరీలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. మీకు అవకాశం ఉండి మీరు కుదురుతుంది, ఎఫర్ట్ చేయగలుగుతారనుకుంటే మన నంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో మేము మీకు ఎలాంటి ఆసనాస్ చేయాలి, ఏం చేయాలనేది డీటెయిల్గా చూపిస్తాము. ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అనేది ఒక లాంగ్ రన్ ప్రాసెస్. ఇట్లా స్విచ్ చేయగానే బల్బ్ వెలిగినట్టు లేదా స్విచ్ చేయగానే ఫ్యాన్ ఆన్ అయినట్టుగా ఓవర్ నైట్గా జరగాలని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మితిమీరిన కోరికలు పెట్టుకోకండి. అలా చాలామంది ఇంతకుముందు మనం సోషల్ మీడియాలో చూసాం, అలా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఈవెన్ ఇంతకుముందు వీడియోలో ఆ డీటెయిల్స్ కూడా మనం షేర్ చేయడం జరిగింది. అంటే కేరళలో ఒక అమ్మాయి అలా చేసి ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణం పోగొట్టుకున్న పరిస్థితులు కూడా అమ్మాయికి ఎదురయ్యాయి. కాబట్టి మీరు ఇవన్నిటికి కన్సిడర్ చేసి, రైట్, అంటే ఫస్ట్ మీరు లాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైతే వెయిట్ పెరిగిందో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో పెరిగింది, డౌన్ ద లైన్, అంటే మీకు తెలియకుండా ఇప్పుడు ఎరప్ట్ అవ్వడం వల్ల మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది పెరగడం వల్ల మీరు అలా అంటే ఒక 4-5 years కనీసం టైం బట్టి ఉంటుంది.
సో అంత టైం పట్టిందని కనీసం మీరు ఒక 1 ఇయర్ కూడా గ్యాప్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి తగ్గిపోవాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. సో గ్రాడ్యువల్గా తగ్గుతుంది. పేషెన్సీ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ డ్రింక్ మీరు ఒక 30 డేస్ ట్రై చేసి మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది, మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కమిటెడ్ ఉంటే కనుక స్క్రీన్ పైన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.